ఒక రకమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కొంతమంది బుద్ధి తెచ్చుకుని కొంత మారుస్తారు. వీళ్ళు మారటం అనేది జన్మకు రైట్. ఒక్క నిమిషం రకంగా ఈయన గారే ఉన్న బుద్ధిమంతుడా ఈయన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన చేసినటువంటి అరాచకాలు బయట ఈయన కుమారుడు ఇన్వాల్వ్మెంట్ లేదా? ఇవాళ పరోక్షంగా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా నాశనం అయిపోయిందే అక్కడ కదా, ఆ పాయింట్ దగ్గరే కదా. సరే ఒక్క నిమిషము పట్టాభి గారు, నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా, మీ సంగతి చూస్తా, లోకేష్ నీ సంగతి చూస్తా, చంద్రబాబు నీ సంగతి చూస్తా అని ఏదో పెడబొబ్బలు పెట్టడం. ఆ చిన్న అరెస్ట్ చేసినప్పుడు బ్లడ్ గారుతుంటే పాపం సర్జరీ చేయించుకున్న వాడిని ఏమన్నా ఒక్క ప్రూఫ్ చూపించగలిగారా? తర్వాత నీ మీద 100 ప్రూఫ్లు చూపించారా లాస్ట్ టైం అరెస్ట్ చేసిన, మళ్ళీ ఇప్పుడు చూపిస్తారు. కొల్లు రవీంద్ర, ఎంతమంది ఇట్లా ఒకడు కాదు కదా, అందరినీ దేవినేని ఉమాని పట్టాభిని చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చేశారు. దేవినేని ఉమను నియోజకవర్గాలు అన్ని తిప్పారు. ఎందుకు తిప్పారు తెలియదు. ఈయనైతే మనిషి తెల్లారుద్దో లేదో బట్లిప్ మరీ చూపించాడు. నా ఒంటి మీద డబ్బులు లేవు చూడండి అని ముందే సేఫ్ సైడ్ అని చెప్పి పట్టాభి గారు కూడా నాకు చూడు బట్ట అన్ని ఏదో పనులు చేసి అంత చేసి నన్ను అరెస్ట్ చేస్తారా చాలా తప్పండి. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేయడం పైగా ఇంకోటి, మీ ప్రభుత్వం నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళ నాన్న అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. జైలు పంపించే ముందు చూపిస్తారు కదా. వాళ్ళ అబ్బాయి వెళ్ళి హాస్పిటల్లో అద్దాలు పగలు కొట్టి ఎస్ఐని బెదిరించి, డ్యూటీలో ఉన్న ఎస్ఐని రౌడీ షీట్ ఓపెన్ చేయాలిగా. ఇది ఒకటోసారి కాదు. అవునండి. ఎందుకండి మీకు రౌడీ షీట్లు పేపర్లు లేవా? ఓపెన్ ఆల్రెడీ కేసు పెట్టారు. ఇప్పుడు కేసు పెట్టారులే, వాళ్ళు జైలుకే కదా మహా అయితే అంటున్నారు. ఇప్పుడు పట్టాభి గారు ఇప్పుడు మనతో మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట అన్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక పద్ధతిగా ఏది తీసుకున్నా కూడా ఏంటంటే ఒక తొందరపాటు చర్య కాకుండా ఎవరైనా ఏది చేసినా కూడా సరే దాన్ని సాక్ష్యాధారాలతోటి కరెక్ట్గా తీసుకొని రేపు ఉదయం లేచి శిక్ష తప్పించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చే విధంగా ఇవాళ కేసులన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు సార్. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళ కొడుకు వీళ్ళ తొందరపడి మాట్లాడాడు కదా అట్లా అని చెప్పి వదిలేరు. కేసు పెడతారు. ఈరోజు కాకపోతే ఇంకో వారం తర్వాత కానీ, లేకపోతే కోర్టుకైనా వెళ్ళి తిరుగుతూ జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాలి. లేకపోతే రౌడీ షీటర్స్గా వీళ్ళ పేర్లు రౌడీ షీటర్గా చేయడం కానీ, ఎలక్షన్ సమయంలో వాళ్ళని దగ్గరికి రానికుండా చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి సార్. కానీ ఇక్కడ దుర్మార్గమైనటువంటిది ఏంటంటే వీళ్ళు ఈ నకిలీ మద్యానికి అలవాటు పడిపోయి గత ప్రభుత్వంలో ఎంత అమ్మారో ఏందో మా పురంధరేశ్వర గారు అప్పుడు చెప్పారు. ఇప్పుడు మా మాధవ్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఎట్లా అలవాటు పడిపోయారో ఆ ఈజీ మనీకి అన్నది అలవాటు మళ్ళా తిరిగి మొదలుపెట్టి వీళ్ళందరికీ కూడా స్టాకులు ఇస్తే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇదంతా కూడాను ఏమండి, ఈ నకిలీ మద్యం తాగి మళ్ళా ఎన్ని పుస్తులు తెగిపోవాలని చెప్పని ఇంకా కూడా బుద్ధి లేకుండా ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారే వీళ్ళు. ఎంతమంది చనిపోయారండి? వీళ్ళకి ఉరిశిక్ష పడాలండి లెక్క ప్రకారం. ఉరిశిక్ష పడితే కానీ వాళ్ళ కుటుంబాలకి ఆత్మశాంతి జరగదు. చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా మీరే కదా ఇన్వెస్టిగేట్ చేసి శిక్షించాల్సింది. ఖచ్చితంగా ఈరోజు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే మా కూటమికి సంబంధించినటువంటి మాధవ్ గారు కావచ్చు, లేకపోతే మా సంబంధించినటువంటి మా యొక్క మన మోడీ గారు కావచ్చు. ఎక్కడ కూడా రాజీ పడట్లేదండి. ఎక్కడైనా జాప్యం జరగవచ్చు, బట్ ఎక్కడ కూడా రాజీ అనేది ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో కూడా ఎక్కడ రాజీ పడేటువంటి సమస్య అనేది ఉండదండి. కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఏదైతే కావాల్సినటువంటి వివరణలు ఏమి ఇచ్చుకోవాలి, కరెక్ట్గా కోర్టులో ఏది ఛార్జ్షీట్లో ఏది ఫైల్ చేయాలి, ఏ విధంగా చేస్తే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ ముందుకు తీసుకొచ్చాం. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎంతసేపు భారతీయ జనతా పార్టీని అడుగుతూ ఉండేవాళ్ళు కేసు గురించి, ఏది జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావట్లేదు అది ఇది అని చెప్పినప్పుడు మొదలుపెట్టి మేము అడుగుతాం, ఇప్పుడు కూడా అడుగుతాను. కానీ శిక్షల్లో వాళ్ళు చేసిన ఛార్జ్షీట్లు కావచ్చు వీటిలన్నింటిలో కూడాను. అయితే మరి కోర్టులో ఎందుకు చెప్పారండి, మళ్ళీ వెళ్ళి ఒకసారి విచారణ చేయండి, అవసరమైతే మీరు విచారణకు ముందుకెళ్ళండి అని చెప్పిన సిబిఐకి మళ్ళీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కదా. డైరెక్షన్ ఇచ్చినా కూడా జరిగేదానికి కొంత సమయం పడుతుంది. దానికి కూడా కొంత మనం ఎక్కడా కూడా తప్పు చేసిన వాడు తప్పించుకొని పోలేడండి. సమయం సందర్భంగా ఏదో కాస్త ఊరట కలిగించుకోవాల్సినడే కానీ లాస్ట్కు మాత్రం తప్పకుండా శిక్షకైతే గురవుతుంది. ముఖ్యంగా నకిలీ మద్యం మాత్రం అండి ఇది ఊరికే పోదు. ఎంతోమంది అక్క చెల్లెళ్ళ
తాళిబొట్టులు తెగిపోయాయి దీనివల్ల. వీళ్ళు నకిలీ మద్యం ఎందుకు తయారు చేస్తున్నారండి? అంబార్కే విధానం ఎందుకు వచ్చింది? అది లేకుండా వీళ్ళు ఎన్పిడి, నాన్ పెయిడ్ డ్యూటీ అనేటువంటి మందుని తీసుకొచ్చి ప్రజల్లోకి అమ్మి సొమ్ము చేసుకుని మరి చచ్చిపోయేదానికి కారణం అవుతూ ఉన్నారే, వీళ్ళని వదిలిపెట్టాలా? మళ్ళా వచ్చి నాకేమీ తెలియదు, ఆ జనార్దన్ రావు ఎవరో మాకు తెలియదు, మా ఊర్లో ఉండేవాడు అంతేగాని మాకు తెలియదు, ఆయన మా ఇంటికి వచ్చాడా, సీసీ కెమెరాలు ఎక్కడ పోయినాయి అంటే సీసీ కెమెరాలు తీసేస్తారా? సరే మా ఇంటికి రాలేదని మరి సొంత పిఏ చెప్పాడు కదండి, ఈయన చాలా సార్లు వచ్చాడు, మా సార్ దగ్గరికి వచ్చాడు, కూర్చొని మాట్లాడాడు, అన్నీ వెళ్ళాడు అని చెప్పినేసి ఇంతకంటే ఇంకా వివరణ ఏం కావాలి? ఇంకా వస్తాయి. రేపు ఉదయం లేసి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు అనేది వివరణ తీసుకొచ్చినప్పుడు నోట్లో చెమ్మ కూడా ఆరిపోతుంది పరిస్థితి తీసుకొస్తారు. ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళు తాత్కాలికంగా తప్పించుకోగలరే కానీ బట్ లాంగ్ రేంజ్లో మాత్రం తప్పించుకునేటువంటి పరిస్థితి మాత్రం జరగదు మాత్రం అన్నటువంటి విషయం తెలుసు. ఇవాళ నీతి సూత్రాలు చెప్తా ఉన్నారే, వీళ్ళందరినీ కూడా పోయి అరెస్ట్ చేసినారని. ఎంతమంది జర్నలిస్టులు తెల్లారుజామున అరెస్ట్ చేశారండి? అంకబాబు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, మీ మీద ఎన్ని కేసులు, దేశద్రోహం కేసులు పెట్టారండి? మరి మర్చిపోయారు ఇవన్నీ. అచ్చెన్నాయుడు గారు మొదలు ఆపరేషన్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే పంచి కట్టుకొని ఆయన తీసుకొని పోయి 400 కిలోమీటర్లు ప్రయాణం చేయించారే, 280 కిలోమీటర్లు. చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్ లో ఉంటే చంద్రబాబు నాయుడు 100 మంది పోలీసులు ఇప్పుడు 5-6 వెళ్తేనే బూట్ల చప్పుడు దడదడ భయపడిపోయారు. అయ్యన్న పాత్ర గారి ఇంటికి 2000 మంది పోలీసులు తెల్లవారుజామున ఆయన ఇంటిదే గోడలు దూకి మరి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన రోజున ఏ విధంగా తీసుకున్నారు? కనీసం పర్మిషన్ కూడా తీసుకోలేదు ఇక్కడ తెలంగాణలో. వచ్చేసి పరిగెత్తుకుని పోయి ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కానీ, ఆఖరికి ఆయన సొంత ఊరికి వెళ్ళాలని చెప్పి మోడీ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి మిమ్మల్ని ట్రైన్లోనే చంపేస్తారని ఎవరో చెప్పి, అది నిజం అబద్ధం తెలియదు కానీ చెప్పిన దానివల్ల ఆయన ట్రైన్ ఎక్కి నాంపల్లి ఎక్కినప్పుడు మళ్ళీ సికింద్రాబాద్లో దిగేసినటువంటి పరిస్థితి ఉందండి. అసలు శాంతి భద్రత అంటే లా అండ్ ఆర్డర్కి గత ప్రభుత్వంలో ఎక్కడైనా కూడా అవకాశం ఉందండి? దేవుడు గుడిలో ఉండేటువంటి విగ్రహాలను కూడా ఆఖరికి స్పేర్ చేయలేదు, రథాలని స్పేర్ చేయలేదు. ఏదైనా అడిగితే ఉన్మాది ఎవడో వచ్చాడు, లేకపోతే మతిస్థిమితం లేనివాడు చేశాడు అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఏదైతే సుధాకర్ గారిని ఇబ్బంది పెట్టారో అదేవిధంగా మనకున్నటువంటి ఎమ్మెల్సీ గారు గతంలో ఒక దళితుడిని తీసుకొని పోయి డ్రైవర్ని చంపేసి మళ్ళీ పార్సిల్ పంపిస్తే మళ్ళీ దాన్ని కూడా ఇంతవరకు ఏం జరగలేదు. మళ్ళీ కావాలి ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని ఆ కేసుని మళ్ళా తిరిగి మళ్ళీ విచారణకి కావాలి ఆదేశించినట్టున్నారు. మళ్ళీ ఇంకా జరుగుతుంది. మరి ఘోరంగా రండి అది. మరి ఇలాంటివి జరుగుతూ ఉంటే నీ ప్రభుత్వంలో ఏమి జరగదు. పైపెచ్చు మా జోగి తమ్ముడికి ఏమీ తెలియదు, ఆయనకున్నటువంటి ఈ ఫోన్లే ఈయన సర్టిఫై చేస్తాడు ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన సర్టిఫికేషన్ ఏంటి నాకు అర్థం కాలేదు. పోలీసులు సర్టిఫై చేస్తారు నిజంగా తప్పు చేశాడా లేదా, నిజంగా ఈయన తప్పు చేయకపోతే ఆయన ఎందుకులే అని చెప్పని పక్కన పెట్టడం కానీ, లేదా తప్పు చేస్తే తీసుకెళ్లి లోపల పెట్టడం కానీ అనేది వాళ్ళు చేస్తారు. ఈయన కావాలని చెప్పి ముందుగానే వాళ్ళకి